ఎవరికో చెందాల్సిన స్థానాన్ని నేను లాక్కున్నానేమో అనిపిస్తుంది. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలీదు. నీకు ఆ భగవంతుడు ఒక అందమైన జీవితాన్ని ప్రసాదించాడు. దాని గుర్తే నీ మెళ్ళలో ఉన్న ఆ మంగళసూత్రం. ఆ మంగళసూత్రాన్ని ఎంత బలంగా కాపాడుకుంటే చిన్నయ్య గారితో నీ బంధం అంత బలంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నీ మెళ్ళలో ఉన్న ఆ మంగళసూత్రానికి విలువ ఇవ్వటం తగ్గించావనుకో, ఆ క్షణమే చిన్నయ్య గారితో నీకు ఏర్పడిన బాంధవ్యం కూడా బలహీనపడుతుంది. తాళి బలహీనపట్టం అంటే దానికి ఉన్న తాడు బలహీనపట్టం కాదు, చిన్నయ్య గారి ప్రాణం. అన్నా, ఆగన్నా, అలా మాట్లాడొద్దన్నా. చూసావా, ఆ మాట నా నోటి వంట ఎక్కడొస్తుందో అని భయపడిపోయావే. అలాంటిది ఆ తాళి బరువని ఎలా మాట్లాడగలుగుతావు? ఎందుకు చెప్తున్నానో విను. ఈ తాళి చిన్నయ్య గారి ప్రతిరూపం. నువ్వు ఎంత బలంగా ఈ తాళిని చూసుకుంటే ఆయన ప్రాణం అంత బలంగా ఉన్నట్టు గుర్తుపెట్టుకో. కాదంబరి, ఈ నేలవేణి అడ్డు తొలగించుకోవడానికి ఒక అద్భుతమైన ప్లాన్ వేశావు. అది ఎంత బాగా వర్కౌట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. నేను వేసిన వల నీలవేణిని, నీలవేణి మనసుని బాగానే బంధించింది. ఇదే ఉత్సాహంతో నెమ్మదిగా తారక్ జీవితంలో నుంచి నీలవేణి అనే బొమ్మను చెరిపేయాలి. అమ్మా, ఏంటి? నీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించి? నువ్వు మాతో చెప్పకుండా మనసులో దాచుకుంటున్న విషయాల గురించి. నేనేం దాచుకున్నానే? భలేవారే అత్తయ్య గారు, తల్లో పెట్టుకున్నంత మాత్రాన మల్లెపూల వాసన ముక్కు దాకా రాకుండా ఉంటుందా? అలాగే మీరు మనసులో దాచేసుకున్నంత మాత్రాన మీ రహస్యాల గురించి మాకు తెలియకుండా ఉంటుందా? ఏంటి కోటేశ్వరరావు, ఒక్క ముక్కలో అడిగేదానికి 100 ముక్కలు కలిపి మరీ అడుగుతావెందుకు? ఏం లేదు అత్తయ్య గారు, విడమర్చి అడిగితే మీకు బాగా అర్థం అవుతుందని. ఏం అవసరం లేదు. నా కూతురు అడిగింది నాకు బాగానే అర్థమైంది. అర్థమైంది కదమ్మా, మరి విషయం చెప్పు. నీలవేణిని తీసుకుని ఎక్కడికి వెళ్ళావు? నీలవేణితో నీకేం పని? అమ్మా అడిగేది నిన్నే. నీలవేణిని తీసుకుని ఎక్కడికి వెళ్ళావు? ఏంటే నన్నే నిలదీస్తున్నావు? నువ్వు అడిగే ప్రతిదానికి నేను సమాధానం చెప్పాలా? చెప్తే తప్పే ఉందమ్మా. అసలు చెప్పాల్సిన అవసరం ఏముందే? భలే ఉంది అత్తయ్య గారు మీ ఇద్దరు వరుస. తల్లి కూతుర్లు ఇద్దరూ కలిసి ఆ కొత్త కోడల పిల్ల మీద గురి పెట్టడం మానేసి తల్లి కూతుర్లే అస్త్రాలు వేసుకుంటూ యుద్ధం చేసుకుంటున్నారు. ఏమండి, మీరు కాసేపు ఆగండి. అమ్మని ఏదో విధంగా మభ్య పెట్టి అమ్మ దగ్గర నుంచి నిజం రాబట్టాలని నేను చూస్తుంటే మధ్యలో దూరి దారి మళ్ళిస్తారేంటి? చూడు కాంచనా, ఏమైనా చెప్పాలి అనుకుంటే నువ్వు అడగాల్సిన అవసరం లేదు. నేనే చెప్తాను. అంతేకాని గుచ్చి గుచ్చి ప్రతిదీ అడక్కు. నాకు నచ్చదు. నీలవేణి, 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 నీలవేణి. మళ్ళీ ఫుల్ బాటిల్ వేసేసినట్టున్నాడు. నీలవేణి, 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 ఎక్కడున్నావు? బయటికి రా. నీలవేణి, 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 బయటికి రా. బావా. నీలవేణి,
నీలవేణి నీలవేణి ఎక్కడున్నావు నీలవేణి? ఏంటి తారక్ సార్? బా పిలవగానే పులకించిపోయినట్టు పరిగెత్తుకుంటూ వచ్చేస్తావు. చూసే వాళ్ళందరూ నా మీద నీకెంత గౌరవం ఉందే అనుకోవాలా? పిలవగానే వణికిపోతావు అని అందరూ భ్రమపడాలా? అలాంటిదేమీ లేదు తారక్ సార్. నాకు తెలుసు, అమాయకంగా ఇలాంటి కబుర్లే చెప్తావు. అంతలోనే మనస్సుని అగ్గిలో కాల్చేసేలాంటి పనులు చేస్తావు. తారక్, ఏంట్రా ఇది? నీ తాగుడుతోటి వాగుడుతోటి మేము తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు నీలవేణి ఏం తప్పు చేసిందని నలుగురిలో నిలదీస్తున్నావు? ఏంటి డాడ్, నీలవేణి ఏం చేసిందో మీకు తెలియదా? నన్ను ఎంత అవమానించిందో మీకు తెలియదా? నేను ఎంత కావాలనుకుంటే నన్నంత వెలువేసిందని మీకు తెలీదా? అవును మావయ్య గారు, అన్నీ తెలుసు కూడా ఎందుకు అనవసరంగా వాదిస్తారు? నువ్వు కాసేపు మూసుకుని ఉంటావా? అయ్యిందా? బాగా అయిందా? మూసుకొని ఉండండి. చూడు తారక్, నీలవేణికున్న సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి, కానీ నువ్వే తనకు ఒక సమస్యగా మారకూడదు. బాగుంది డాడ్, చాలా బాగుంది. ఇప్పుడు సమస్యగా మారింది ఎవరు? సమస్యలు సృష్టిస్తుంది ఎవరు? నీలవేణి కాదా? నేను నీలవేణిని ఇష్టపడుతున్నాను, అది తప్పు కాదు కదా? నీలవేణితో కలిసి బతకాలనుకున్నాను, అది తప్పు కాదు కదా? నేను చేసిన తప్పేంటి? నన్ను నీలవేణి వెలివేయడానికి కారణం ఏంటి? తారక్ సార్, కొన్నిసార్లు కారణాలు చెప్పడం కష్టం. కారణాలు చెప్పడం కష్టం కాదు, కారణాలు చెప్పడం ఇష్టం లేదని చెప్పు. అలా కాదు సార్, నిజంగానే నేనిప్పుడు మీకేమీ చెప్పలేను. కానీ నేను ఏది చేసినా అది మీ మంచి కోసమే, మీ బతుకు కోసమే, మీ భవిష్యత్తు కోసమే. అబ్బబ్బా, చాలా గొప్పగా ఆలోచించావు. నా బతుకు కోసం, నా భవిష్యత్తు కోసం నేనేం కోరుకుంటున్నానో నీకు తెలియదు కదా? నా భవిష్యత్తుకి ఏం కావాలనుకుంటున్నానో నీకు తెలియదు కదా? తెలిసి తెలిసి మాట ఎలా అనగలుగుతున్నావు?